మెదక్ జిల్లా రామేంపేటలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ రహిత సమాజం కోసం ఆయుష్ శాఖ యోగా శిక్షకులు మధ్యల భరత్ ఆధ్వర్యంలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వల్ల సమాజానికి తీవ్ర హాని కలగడంతో పాటు ఆర్థిక పరంగా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుందన్నారు. ఎక్కువగా 15 నుంచి 25 సంవత్సరాల వయసు గల వారు డ్రగ్స్ బారిన పడుతున్నారని, చదువుపై ఏకాగ్రతను కోల్పోయి బానిసలవుతున్నారన్నారు. డ్రగ్స్ వినియోగం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుండటంతో ప్రభుత్వాలు డ్రగ్స్ నిర్మూలన దిశగా తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. విద్యార్థి దశ నుంచి ఇటువంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం ద్వారా వారిని చెడు వ్యసనాలకు దూరంగా ఉండవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగమణి, ఉపాధ్యాయ సిబ్బందితో పాటు అంగన్వాడీలు జమున, దేవలక్ష్మి, ఆశా వర్కర్లు పద్మ, అనిత, నాగలక్ష్మి, ఎం పద్మలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి మరో వ్యాధి డ్రగ్స్. ఈ డ్రగ్స్ ద్వారా ఎంతోమంది యువత మరియు విద్యార్థులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయుష్ శాఖ ద్వారా మేము డ్రగ్స్ నిరోధిత ప్రతిజ్ఞ చేయడానికి పూనుకున్నాము. అందులో భాగంగానే జెడ్పీహెచ్ఎస్ రామాయంపేటలో ఈరోజు విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ప్రతి విద్యార్థులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమం చాలా విజయవంతం జరిగింది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.